తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవయ్యారా? అధికారంలో ఉండి కూడా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించుకోలేని దుస్థితి ఎందుకు? మాకో లీడర్ కావాలి మొర్రో అని కేడర్ మొత్తుకుంటున్నా ఏళ్ల తరబడి ఆ పని చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయా, లేక నిజంగానే పార్టీలో లీడర్స్ కు కరువు వచ్చిందా? ఏ నియోజకవర్గం టీడీపీ అంత ఇరకాటంలో ఉంది? ఒకప్పుడు బడా నేతలు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. కానీ ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందట. ఏడాదిన్నర కాలంగా ఇన్ఛార్జిని పెట్టుకోలేని దుస్థితిలో ఉందని చెప్పుకుంటున్నారు. గతంలో ఇక్కడ పార్టీ తరపున హేమాహేమిలు రాజకీయం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు చివరి నిమిషంలో మారిన పరిణామాలతో చీపురుపల్లికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కూటమి పొత్తులో భాగంగా ఎచ్చెర్ల బీజేపీకి వెళ్లడంతో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నడుకుదుటి ఈశ్వరరావు. కళ అలా వెళ్లిపోయాక ఇక్కడ టీడీపీకి లీడర్ కరవయ్యారు. పొలిటికల్ గా పార్టీకి గట్టి పట్టున్నా, బలమైన కేడరున్నా, నడిపే నాయకుళ్లేక కేడర్ కక్కావికలమవుతోందట. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే కూడా తమ్ములను తక్కువ చేసి చూస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కళా వెంకట్రావు దశాబ్దానికి పైగా ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జి పోస్టు నిర్వహించారు. ఆ పరిచయాలతో ఇప్పుడక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఏ సమస్య వచ్చినా చీపురుపల్లికి పరుగులు పెట్టాల్సి వస్తోందట. అందుకే లోకల్ గా మాకు ఇన్ఛార్జిని పెట్టండి మొర్రో అని మొత్తుకుంటున్నా పార్టీ పెద్దలు దృష్టి పెట్టడం లేదన్న అసహనం కేడర్ ద్వితీయ శ్రేణిలో అంతకంతకు పెరుగుతోందంటున్నారు. కళా వెంకట్రావు కొడుకు మల్లిక్ నాయుడికి ఎచ్చెర్లలో మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో తండ్రి బిజీగా ఉన్నప్పుడు మల్లిక్ నియోజకవర్గమంతా తిరుగుతూ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. గ్రామ గ్రామాన పరిచయాలు ఉన్న రామ్ మల్లిక్ నాయుడిని ఇన్ఛార్జిగా నియమించమని కొందరు స్థానిక నేతలు కోరుతున్నా అందుకు ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది లోకల్ టీడీపీ సర్కిల్స్ లో. ఆ శక్తి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అయి ఉంటుందన్నది ఎక్కువ మంది టీడీపీ నేతల అనుమానమట. కూటమి ధర్మం ప్రకారం మేం ఎమ్మెల్యేకు సహకరిస్తున్నా ఆయన మాత్రం చిన్నచూపు చూస్తున్నారని, గ్రామాల్లో ఒక్క చిన్న వరకు కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు. ఏడాదిన్నరైనా ఇన్ఛార్జి లేకపోవడం, లోకల్ ఎమ్మెల్యే తమకు విలువ ఇవ్వకపోవడంతో అసలు అధికారంలో ఉన్నామా లేదా అన్న డౌట్స్ వస్తున్నాయంటున్నారు ఎచ్చెర్ల టీడీపీ లీడర్స్. అదే సమయంలో ఇక్కడ ఇన్ఛార్జిని పెడితే నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ తయారవుతుందని, ఆ ముప్పు రాకుండా చూసుకోవడం కోసం ఎమ్మెల్యే ఈశ్వరరావే కొందరు టీడీపీ పెద్దలతో కలిసి పావులు కదిపేస్తున్నారన్న గుసగుసలు పార్టీ కేడర్లో వినిపిస్తున్నాయి. తమ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి ప్రతిపాదనను వెనక్కు నెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు. ఎచ్చెర్లలో 2 పవర్ సెంటర్స్ ను నేనెలా అంగీకరిస్తానంటూ ఎమ్మెల్యే ఈశ్వరరావు సన్నిహితుల వద్ద అంటున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఇంకొన్నాళ్లు ఇలా ఇన్ఛార్జి లేకుండా నడిస్తే ఎచ్చెర్ల టీడీపీ కాస్త బీజేపీగా రూపాంతరం చెందుతుందని చెవులు కొరికేసుకుంటున్నారు తమ్ముళ్లు. మరోవైపు ఆశావహులు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నిస్తున్నా టీడీపీ అధిష్టానం నుంచి మాత్రం చలనం ఉండటం లేదంటున్నారు.